గురుభ్యో నమః. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ మహాగణాధిపతగే నమః. సరస్వత్యై నమః. సత్య డిజిటల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. ఈరోజు 30వ తేదీ మంగళవారం. స్వస్తిశ్రీ హేమాలంభినామ సంవత్సరం జ్యేష్ఠ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు పంచమి ఉదయం 8:47 వరకు పంచమి ఉంటుంది. పుష్యమి నక్షత్రం ఉదయం 11:56 వరకు పుష్యమి నక్షత్రం ఈరోజు ఉంటుంది. అయితే ఈరోజు అమృత గడియ ఉదయం 5:55 ప్రారంభమై 7:25 వరకు అమృత గడియ ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:07 ప్రారంభమై 8:59 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. తిరిగి రాత్రి 10:58 ప్రారంభమై 11:37 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈరోజు వర్జం రాత్రి 12:21 నుండి ప్రారంభమై 1:34 వరకు వర్జం ఉంటుంది. ఈరోజు మంగళవారము, పైగా పంచమి పుష్యమి నక్షత్రముతో కూడుకొని వచ్చినటువంటిది. అయితే ఈరోజు తిథి వార నక్షత్ర పరంగా చూసినట్టయితే ఎవరైనా కానీ తన గృహంలో వాస్తుకు సంబంధించినటువంటి లోపాలు ఉన్నట్టయితే వారు తప్పకుండా శ్వేతార్క గణపతి అంటే తెల్లజిల్లేడు గణపతి, ఈ తెల్లజిల్లేడు యొక్క గణపతి ప్రతిమను మీరు తీసుకొని వచ్చి ఈరోజు రాత్రి సమయం వరకు కూడా ఆ గణపతిని కాస్తంత నీటితో కడిగి, కొబ్బరి నీళ్ళతో కడిగి, దాని తర్వాత మామూలుగా నీళ్ళతో కడిగి ఆ యొక్క గణపతి ప్రతిమ నుదుటపై గంధము కుంకుమ పెట్టి 21 పోచల గరక ఎరుపు రంగు యొక్క పువ్వుతో గణపతిని పూజించి అక్కడ పుట్నాలు, బెల్లము, కొబ్బరి ముక్క నైవేద్యం పెట్టి ఆ రోజంతా కూడా గణపతిని పూజా మండపంలో ఉంచి తదనంతరము అంటే తెల్లవాటి దినము నాడు ఆ యొక్క గణపతిని తీసుకొని మనం ఉన్నటువంటి గృహంలో ద్వారబంధనము కానీ, గృహంలో ఉన్నటువంటి పూజా మందిరం నందు కానీ ఈ యొక్క గణపతిని పెట్టినట్టయితే గృహానికి సంబంధించినటువంటి వాస్తు లోపాలు, ఆరోగ్య భంగము కానీ, ధనము తరచుగా ఇంట్లో నిల్వ ఉండకపోవడము కానీ, ఏమైనా కానీ ఇంట్లో ఉండకుండా బయట ఆలోచనలు, ప్రపంచం మీద ఆలోచన ఉండడం కానీ, ఇటువంటి ఏమైనా ఉంటే పూర్తిగా అవి తొలగిపోయి మంచి కలిగేటువంటి అవకాశం సూచిస్తుంది. మంగళవారం పంచమి, పైగా పుష్యమి నక్షత్రానికి సంబంధించినటువంటి యోగము కాబట్టి ఈరోజు ఆచరిస్తే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు మంగళవారం, ఈరోజు ద్వాదశ రాశులైనటువంటి 12 రాశుల యొక్క గ్రహచార ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఈరోజు వ్యాపారం చేసేటువంటి వారికి క్రయ విక్రయముల కారణము చేత డబ్బును పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సర్వతా చేసేటువంటి పనులన్నీ కూడా తొందరగా పూర్తి అవుతుంటాయి. మంచి వారితో కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. వారు చెప్పేటువంటి మాటలు, ఆలోచనలు అన్నీ కూడా మీకు పూర్తిగా మంచి ప్రోద్బలాన్ని కలిగిస్తాయి. మీరు స్వజనులతో కలహాలను ఏర్పరచుకుంటారు. చోరుల వలన కూడా మీకు కొంత డబ్బు నష్టం కలిగేటువంటి అవకాశం ఈ యొక్క మేషరాశి వారికి గోచరిస్తుంది. తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క జాతక ప్రభావం చూసినట్టయితే ఈ జాతకంలో
కాస్తంత మీ శరీరంలో నరాల బలహీనత వల్ల ఈరోజు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీచులతో సావాసము చేస్తారు. కొన్ని పనులలో అవిఘ్నము కలిగేటువంటి సూచన ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా భయోంధరను కలుగుతుంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా మీ యొక్క మాట, వాగ్ధోరణి, విషయ ధోరణి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పూర్తిగా ధనాన్ని లాభ పొందుట కొరకై మీరు చేసేటువంటి పనుల పట్ల నిమగ్నమవుతూ ఉంటారు. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే తరచుగా ప్రయాణాల వల్ల మీరు కాస్తంత శక్తిని కోల్పోయే అవకాశం, పూర్తి స్థాయిలో నాకు ఈరోజు విశ్రాంతి అవసరం అనేటువంటి ఆలోచన మీలో రాకపోవడం, ఆ వచ్చిన పనుల లోపల మీరు చేసుకోలేకపోవడం, దానితో ఆరోగ్యం దెబ్బతినడం, అపకీర్తి పొందే విధంగా మీ ప్రయాణాలు ఉండడం వల్ల దానివల్ల కూడా ఇబ్బంది కలగడం, ధనలాభాని కోసమై మీరు కాస్తంత పరుగులెత్తడం, కీర్తి పేరు ప్రతిష్టలు మీకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. మనం మిథున రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి జాతక ప్రభావంలో చూసినట్టయితే శుభకార్యాచరణ నిర్వహణ మీకు తప్పనిసరిగా అవసరమవుతుంది. శారీరక సౌఖ్యము కలుగుతుంది. మధుర పదార్థాలను భక్షణ కోసమే మీరు సిద్ధంగా ఉంటారు. మీ మనసులో ఏదైనా ఒక ఆలోచన మీ ముందుంప చేసి ఆ ఆలోచన మిమ్మల్ని నెట్టి ముందుకు నడిపిస్తుంది. కులాచారం నందు పనిచేసేటువంటి వారికి అధిక శ్రద్ధ పెడతారు. నూతన కార్యక్రమాలందు ప్రయత్నం చేసేటువంటి పనులు సఫలీకృతమవుతుంటాయి. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఇబ్బందికరంగా ఉండి నీచ జనులతో మీకు సాంగత్యము ఏర్పడి వారితో ఇబ్బంది పడాల్సిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త శుభ. తర్వాత రాశి సింహరాశి. సింహరాశికి సంబంధించినటువంటి జాతక ప్రభావం చూసినట్టయితే మీ జాతకంలో ధనలాభము కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా ఆరోగ్య భంగము ఏర్పడుతుంది. బంధుమిత్రుల మధ్య సమాగము కలుగుతుంది. మీ మనస్సుకు ఆనందము కలిగేటువంటి సంఘటనలు కొన్ని కలుగుతుంటాయి. గౌరవాభివృద్ధి కలుగుతుంది. ఎటువంటి ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాల మధ్య కార్యసిద్ధి సఫలీకృతమవుతుంది. మీరు ఏదైనా పని ఉద్యోగ విషయంలో స్థానచలనం అయ్యేటువంటి మార్పు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ ముందున్నటువంటి ఉద్యోగులతో సరైనటువంటి చర్చ చేసుకొని దానికి సంబంధించినటువంటి వాయిదా వేసుకోవడం చాలా మటుకు మంచిది. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీరు పూర్తిగా ఈరోజు చేసేటువంటి పనులన్నీ కూడా చిక్కు చికాకుల మధ్య ఏర్పడుతుంటాయి. బంధుమిత్రులతో పరివారముతో మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏమంటారో ఏమో, నిన్ను తప్పు చేశాను, ఈ తప్పు పట్ల నా యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుందో, నన్ను ఎవరైనా తిడతారో ఏమైనా కొడతారో, నేను ఎదుటి వ్యక్తితో ఎలాంటి తిట్లు పడాల్సిన అవకాశాలు ఉందేమో అన్నటువంటి భయ ఆందోళన మీకు ఎక్కువగా ఉంటుంది. బుద్ధి చంచల్యం వలన మీకు ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆపద జరిగే సంఘటనలు కూడా మీకు కొద్దిగా కలిగే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆరోగ్య భంగము కలుగుతుంది. మానసిక ఉల్లాసము కలుగుతుంది. రాజు చేత అంటే మీ కుటుంబంలో ఉన్న వ్యక్తి చేత కానీ వేరే వాళ్ళ చేత కానీ మాట పొందే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీరు బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పశు నష్టం కలిగే అవకాశం ఉంది. స్థానచలనము లేదా తరచూ ప్రయాణాలు జరుగుతుంటాయి. అనుకోని కష్టములు మీకు వాటిల్లుతుంటాయి. పూర్తిగా బంధువుల మధ్య విరోధం ఏర్పడుతుంది. సంతానం వలన భార్య వలన శ్రమ కలుగుతుంది. సదా విచారము కలిగేటువంటి అవకాశం మీలో ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా పని పూర్తి స్థాయిలో నెరవేరకుండా ఉంటుంది. తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే మీ యొక్క ప్రయాణాల వల్ల శరీరము ఇబ్బందికరంగా ఉండి
ఔషధ సేవ అవసరమయ్యేలా ఉంటుంది. ఉద్యోగ భంగము కలుగుతుంది. ప్రయాణాలలో కూడా తరచూ కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని విధంగా కొన్ని కష్టాలు ఏర్పడతాయి. మీరు దగ్గరి వాళ్ళతో కానీ మీ సత్సంబంధికులతో కానీ కాస్తంత విరోధం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఎవరి యొక్క ఆరోగ్యమైనా కూడా లోపించి ఆ ఆరోగ్య భంగం కోసమై డబ్బు ఖర్చు చేయాల్సిన అవకాశం మీకు ఏర్పడుతుంది. వృశ్చిక రాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ప్రయత్నాలు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు 1కి 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేస్తే ఆ పనులన్నీ కూడా కార్యనిర్వహణ పట్ల శ్రద్ధను చూపిస్తుంటాయి. నూతన వస్తుప్రాప్తి కలుగుతుంది. ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీరని మనస్తాపం ఏదైతే ఉన్నటువంటి ఆలోచనలు ప్రభావాలు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి. గతంలో మీ పట్ల కానీ కుటుంబం పట్ల కానీ దూషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు తిరిగి సత్సంబంధము సాంగత్యం పొందడానికని మీ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే పూర్తిగా మీ మనసులో ఏదైనా ఒక విషయము ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు చేసేటువంటి పని పట్ల ఒక స్త్రీ పూర్తిగా సహకారము చేస్తుంది. మంచి ఆలోచనలు ఏర్పడుతుంటాయి. స్త్రీ సౌఖ్యము కలుగుతుంది. పుత్రమిత్రాదులలో కూడా మంచి సౌఖ్యము కలుగుతుంది. విద్వాంసులతో కొత్త రాజకీయ నాయకులతో మంచి పరిచయమైనటువంటి వ్యక్తులతో మీకు సత్సంబంధాలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతక ప్రభావంలో చూసినట్టయితే కుటుంబ కలహాలు పూర్తిగా ఏర్పడుతుంటాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడి భయం కలుగుతుంది. కఠినంగా మాట్లాడుట వల్ల మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హద్దు మీరి నడుస్తున్నారనేటువంటి విషయం మీకు కొంత ఆవిర్భావమైనప్పటికీ కూడా ఇబ్బంది పడతారు. దేహ సౌఖ్యము, శరీరంలో ఉన్నటువంటి శక్తి ఆలోచన ప్రభావం కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. నూతన వస్త్రాల పట్ల కొనుగోలు చేయడానికి మీరు కొంత డబ్బును ఖర్చు చేస్తుంటారు. కుంభరాశి గురించి తెలుసుకున్నాం. తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారి జాతక ప్రభావం చూసినట్టయితే ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ వ్యవహారములందు పూర్తిగా జయం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో పూర్తిగా ఇబ్బందిగా ఉంటుంది. తేజహీనత, అభిష్ట కార్యసిద్ధి సంభవిస్తుంది. మీరు చేసేటువంటి ప్రతి పని కూడా కుటుంబంలో జీవనంతో నిరంతరముగా కొనసాగించే విధముగా కష్టకాలం కలుగుతుంది. ఆరోగ్యము యొక్క కీర్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేహ సౌఖ్యం వలన శరీరం యొక్క స్థితిగతులు చూసుకోవడం వల్ల మీకు అధిక ఇబ్బంది కలిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. మేషం నుండి పడితే మీనరాశి వరకు ఈ 12 రాశుల యొక్క గ్రహచార ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. మరి నిన్నటి కార్యక్రమంలో తల్లికి సంబంధించినటువంటి ప్రక్రియను తెలుసుకుంటున్నాం. శిశువు జన్మించినప్పటికీ కూడా ఆ శిశువులో పరిణామం కొంత క్రమేణా మారుతుంది. తల్లి తండ్రి కూడా పుట్టినటువంటి బిడ్డని చూసుకొని చాలా మటుకు మురిసిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈనాటి కాలంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి బాధ్యత విషయం తెలుసుకుందాం. నేటి కాలంలో పిల్లలు పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుండి కూడా పెంపకంలో పలువురు తల్లులు కానీ తండ్రులు కానీ
వారిని లాలించి పాలించి మంచిగా విద్యాబుద్ధులు చెప్పేటువంటి విషయంలో కానీ, లేదంటే వారిని దగ్గరలో తీర్చుకొని మక్కువ చార్చుకొని వారిని పెంపకం చేసేటువంటి విషయంలో కానీ జాప్యం చేస్తున్నారు. చిన్న బిడ్డడు పుట్టగానే వీడు టెక్నాలజీ, హైటెక్ టెక్నాలజీ అని, వీడి యొక్క బ్రెయిన్ కంప్యూటర్ బ్రెయిన్ అని చెప్పి పుట్టగానే ఆ పిల్లలకు తమ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఇవ్వడం, సెల్ ఫోన్లో పాటలు పెట్టి ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి వీడియోలు చూపించడం చేస్తున్నారు. అవి చేయించడం కూడా చాలా మంచిది కాదు. ఎప్పుడైతే గర్భావస్థలో ఉన్నప్పుడు తల్లి ఎలా అయితే మంచి మాటలు వినాలో, తల్లి తర్వాత కూడా ఆ శిశువు పెంపకంలో మార్పు జరిగి మంచిగా ఉండాలనుకుంటే ఏదైనా చిన్నగా లాలిపాటలు కానీ, తను తల్లి దగ్గరగా ఉండి పిల్లలకు తినబెట్టడం కానీ చేయడం కానీ చేయాలి. తల్లి తండ్రి ఎప్పుడు కూడా బిడ్డను వదిలి దూర ప్రాంతంలో కూడా నివాసం ఉండరాదు. ఇతరుల వ్యక్తులపైన కూడా నమ్మి దూరంగా ఉండకూడదు. సరైన సమయంలో శిశువుకు ఏం కావాలి, మందులు వేయాలా, ఆహార పదార్థాలు ఇవ్వాలా, పాలు ఇవ్వాలా, అవి చేయాలి. తల్లి పాలకు మించినటువంటి యోగం ఇంకోటి లేదు. కాబట్టి తల్లి పాలు తర్వాత ఆవు పాలు చాలా శ్రేష్టం. ఏదో ఆరోగ్య విషయంలో ఇబ్బంది అవుతుందని వయసు ఎక్కువగా కనబడకుండా ఉండాలను ఆ జాప్యం చేయవద్దు. తర్వాత మీ పిల్లలకు మీపైన పూర్తిగా ప్రేమ లేకుండా పోయే అవకాశాలు ఉంటాయి. పిల్లల పెంపకంలో తల్లి తండ్రి ఎప్పుడైనా కానీ దగ్గరగా ఉండాలి. ఉద్యోగంలో బిజీ ఉన్నటువంటి భర్త ఎవరైనా ఉంటే మీరు పిల్లలకు ఎక్కువగా దగ్గర తీసుకోవద్దు. కాస్తంత ఎత్తుకొని లాలనా పాలనా చేస్తున్నప్పుడు బిడ్డలను ముద్దాడి ఆ సందర్భంలో మీ దగ్గర ఉంచాలి. కానీ మీరు బయటకు తీసుకెళ్ళడం, వారిని ఎక్కువగా ఎత్తుకోవడం చేసినట్టయితే మీరు చేసేటువంటి పనుల పట్ల కూడా వారు మీ మీద పూర్తిగా ఇష్టత పెంచుకొని మీరు లేకుండా ఉండడానికి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఆ చిన్న శిశువు పెంపకం ద్వారా కూడా తల్లి తండ్రి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు. ఈ చిన్న శిశువు క్రమంలో కూడా ఏడుపు వల్ల కానీ వారి యొక్క బాధ వల్ల కానీ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం, దానితో పాటుగా వారి యొక్క ప్రవర్తన లోపం అనేటువంటిది తల్లిదండ్రులు ఎక్కువగా చేస్తున్నారు. కాబట్టి తల్లి తండ్రి తాత మామ అనేటువంటి మిగతా ఇబ్బందులు ఎవరికి బాబునిచ్చినా కానీ ఎత్తుకునే విధంగా ఉండాలి. అటువంటి ప్రక్రియని మీరు పిల్లలకు అలవాటు చేయించండి. చిన్నగా ఉన్నప్పుడే ఏ సమయంలో ఏం చేయాలి, ఉగ్గు పట్టే పాలను పట్టే సమయంలో పాలు పట్టాలి, ఉగ్గు పెట్టే సమయంలో ఉగ్గు పెట్టే విధంగా, ఆహార పదార్థాలు తినబెట్టే సమయంలో తినబెట్టే విధంగా, అన్నప్రాసన ఎప్పుడు చేయాలి, కేశఖండనం ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా మీ పద్ధతి అనుసారంగా చూస్తూ సరైన క్రమంలో చేయడం చాలా మట్టుకు మంచిది. ఈ రోజులలో చాలా ఇండ్లలో చూస్తున్నాం, గృహంలో ఇది చాలా దరిద్రమైనటువంటి విషయం. ఎందుకోసమనంటే తాను వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఒక ఆడదే, తాను జన్మనిచ్చినటువంటి స్త్రీ కూడా ఒక ఆడదే. అయినప్పటికీ కూడా ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఏ విషయంలో చిన్న చూపు కానీ, ఏ విషయంలో కానీ అర్ధాంతరంగా ఏ గొడవైనా కానీ, శిశు క్రమంలో ప్రెగ్నెన్సీ అంటే గర్భావతి అయినప్పటి నుండి కూడా భర్త కొన్ని కారణాల చేత కొందరు మాట్లాడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాట్లాడకుండా 9-7 నెలలు 9 నెలలు గర్భం దాల్చిన తర్వాత కనీసం ఆమె ప్రసవ వేదనకు గురవై ప్రసవించిన తర్వాత కూడా శిశువుని చూడకుండా ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారు జీవితంలో వివాహం చేసుకోవద్దు. చేసుకోకుండా చేసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రసవించేటువంటి స్త్రీని ప్రసవించినా కానీ కనీసం దగ్గరకు పోయి తాను పుట్టినటువంటి సంతానైనా కానీ చూడడం వారి బాధ్యత. కానీ ఈ కాలంలో స్త్రీ ఒక ఆటబొమ్మ అయిపోయి ఆమె ప్రసవించేటువంటి సమయానికల్లా పుట్టేటువంటి బిడ్డని కూడా చేస్తే ఆమె ఏమైనా పాపం చేసిందచ్చు. కానీ పుట్టినటువంటి శిశువు ఏం చేసింది? పుట్టినప్పటి నుండి కూడా ప్రేమ అనేటువంటి భావనలు లేక ఇబ్బంది పెట్టడం, స్త్రీ మనస్తాపానికి గురి చేయడం సరైన క్రమం కాదు. కాబట్టి భార్యాభర్తల ఇరువురిలో కూడా ఎవరైనా కానీ లోపాలను ఎత్తిపొడుచుకోకండి. ఇది కలిపురుషుని యొక్క ప్రభావం, కలియుగం. కాబట్టి కలిపురుషుని యొక్క ప్రభావంలో చిన్న పిల్లప్పటి నుండి కూడా, అంటే దాదాపుగా స్త్రీ యుక్త వయసుకు వచ్చినప్పటికీ నుండి కూడా, పురుషులు కూడా యుక్త వయసు వచ్చినప్పటి నుండి కూడా సెల్ ఫోన్ల వల్ల కానీ లేదా టీవీల వల్ల కానీ
జరుగుతున్నటువంటి సవ్య సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని పనుల వల్ల కారణంగా కానీ కలుపురుషుని యొక్క ప్రభావం వల్ల మనిషిలో మార్పు, మనసులో మార్పు, శరీరంలో మార్పు, చేసే ప్రతి పనిలో కూడా మార్పు చెంది ఇబ్బంది వైపు జీవితం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చదువుకుంటే నేను బాగుపడతాను, మరి నా తల్లి తండ్రి నా చదివేటువంటి చదువుకు వాళ్ళు గర్విస్తారు, నేను ఒక ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసి నా కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి తండ్రి పేరు నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన ఈ కాలానికి ఉండదు. ఎందుకంటే కలిపురుషుని యొక్క ప్రభావం పూర్తిగా చెడు వైపు, చెడు ఆలోచనల వైపు, చేసే పనుల వైపే మొగ్గు చూపిస్తుంది. మరి అంతటి చెడు ప్రభావాన్ని జరిగేటువంటి ఆలోచనలు మీ సంబంధికులైనటువంటి మీ పిల్లలపైన మీరు రుద్దకండి. పిల్లలను ప్రేమగా చూసుకోవడం చేయండి. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమగా ఉండండి. దానితో పాటుగా తల్లి తండ్రి అత్త మామ అనే బంధాలకు కూడా అందరితో కట్టుబడి ఉండి కుటుంబంలో ఒక మంచి వాతావరణాన్ని నెలకొల్పండి. మీ కుటుంబం బాగుంటే ఖచ్చితంగా మీ పక్కన ఉన్నటువంటి ఇల్లు బాగుంటుంది. మీ పక్కన ఇల్లు బాగుంటే మీ కాలనీ బాగుంటుంది. కాలనీ బాగుంటే ఊరు బాగుంటుంది. ఒక మనిషి ఒక విషయం చెప్పాడంటే అది చెడా మంచా అనే విషయం అర్థం చేసుకోవాలి. చెడు చెప్పినట్టయితే అక్కడ మనం ఉండకూడదు. మంచి చెప్పే విషయం మాత్రమే తీసుకోవాలి. చెడు చెప్పిన విషయం చెప్పినా సరే అనాలి. దానికి వంతన పాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. చెప్పుడు మాటలు పట్టుకునో లేదైతే మిగతా విషయాల్లో కానీ కుటుంబాన్ని దూరం చేసుకుని ఉండడం సరికాదు. అంతేకాదు, ఎవరైనా సరే తప్పకుండా చిన్న పిల్లలు ఉంటే వారి మనసును ఇబ్బంది పెట్టేలా ప్రవర్తన చేయకండి. మీకు తెలిస్తే వాడు ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పండి. తెలవకపోతే తెలియదు నాయన, తెలుసుకొని చెప్తాను అని సమాధానం చెప్పండి. ఇలా పిల్లలు ఈ విషయం చెబితే చాలా మటుకు మార్పు జరుగుతుంది. మీ పిల్లలు చెడు స్నేహం చేస్తున్నారా, మంచి స్నేహం చేస్తున్నారా అని ప్రత్యేకంగా చూడడం కూడా మీ ప్రక్రియే. చదువు పట్ల ఎంత శ్రద్ధ అవసరమో వారి వేసుకునేటువంటి బట్టల మీద, వారు తినే ఆహారం పైన, మీ కుటుంబంలో ఉండేటువంటి బాధ్యత పైన ఇంటి యజమానికి తప్పనిసరిగా ఆ ఆలోచన అవసరం. కాబట్టి ఒక కుటుంబం బాగుండాలంటే మొట్టమొదలు తల్లి తండ్రి దానికి సరైనటువంటి వారు. ఆ తల్లి తండ్రికి ముంచి ఉన్నటువంటి వారు ఇంట్లో తాత అమ్మమ్మ కానీ నానమ్మ కానీ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మంచి నడవడి, మంచి సత్ప్రవర్తన నేర్చుకొని పలువురికి సహకారం చేసేలా ఉండండి. సహకారం లేనటువంటి జీవితం వృధా. కాబట్టి మానవుడికి మించినటువంటిది మానవుడు అంటే మానవుడు. ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తూ తన కోసం, ఇతరుల కోసం, అందరి కోసం తన బాధ్యతలు నిర్వర్తిస్తూ కొనసాగించేటువంటి వాడే మనిషి. మనిషిని మనిషిలా చూద్దాం, జంతువులా కాకుండా, దానితో పాటు క్రూరమృగంలా కాకుండా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజంలో తన కుటుంబం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి పాత్రను మీరు కూడా గమనించి చూసుకోండి. మరి రేపటి నుండి మన రాశిఫలాలు కార్యక్రమంలో రాశిఫలాల తదనంతరము భవిష్యత్తు కార్యాచరణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నటువంటి అనుమానాలు, ఆలోచనల మధ్య ఒక విషయం పైన మీకు ఆ విషయ ఆలోచన చెప్పడం జరుగుతుంది. ప్రతి వారంలో ప్రత్యేకంగా ఆదివారము కూడా ద్వాదశ రాశులు అనేటువంటి ఈ 12 రాశులకు సంబంధించినటువంటి ఫలితంతో పాటు ఆ మాసంలో ఏం దానం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, అవన్నీ విషయం మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా గమనించి ఈ కార్యక్రమాన్ని తిలకించి తప్పకుండా మీరు మంచి సావాస గుణాలు కలిగి, మంచి ప్రోద్బలం కలిగి భగవంతుని యొక్క అనుగ్రహం మీకు కలగాలని, మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలని, అందరి కోసం మంచి చేసే కార్యక్రమంలో మా చిన్ని ప్రయత్నిస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు శుభం పలుకుతూ శుభం భవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తథాస్తు.